టీనేజ్లో మజిల్ బిల్డ్ చేయాలంటే మీరు 4 పాయింట్స్ని అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, మజిల్ గ్రోత్ అనేది ఫాస్ట్ ప్రాసెస్ కాదు. 1 వీక్ వర్కౌట్ చేసి మిర్రర్ ముందుకు వెళ్ళి రిజల్ట్స్ వెతికితే ఫ్రెస్టేషన్ వస్తుంది, కానీ బాడీలో ఎటువంటి చేంజెస్ కనబడవు. ఎందుకంటే రియల్ ఫిజిక్ ఎప్పుడు స్లోగానే బిల్డ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, మీ మజిల్ బిల్డ్ అవ్వాలంటే ఓన్లీ వర్కౌట్సే సరిపోవు. మంచి డైట్, మంచి ఫుడ్ అండ్ కన్సిస్టెన్సీతో వర్కౌట్ చేయాలి. అలాగే ప్రోటీన్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవేవి లేకుండా మజిల్ బిల్డ్ అవ్వదు. పాయింట్ నెంబర్ 3, మీ ఫిజిక్ని ఇన్ఫ్లుయెన్సర్స్తో కంపేర్ చేసుకోవడం. ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ పిక్స్ చూసి నాకెందుకు ఈ ఫిజిక్ ఇంకా రాలేదని కంపేర్ చేసుకోవడం. వాళ్ళు ఎన్నో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తారు, కానీ మనం మాత్రం ఇది బిగినర్ ప్లేస్, కాబట్టి కంపేర్ చేయడం ఆపండి. పాయింట్ నెంబర్ 4, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లేకపోవడం. అంటే సేమ్ వర్కౌట్స్, సేమ్ రెప్స్ ప్రతి వీక్ చేయడం, బాడీకి ఛాలెంజ్ని ఇవ్వకపోవడం. స్లోగా మీ రెప్స్, వెయిట్స్ ఇంక్రీజ్ చేయండి, అలాగే బాడీకి ఛాలెంజ్ ఇవ్వండి. అండ్ నా నుంచి ఈ చిన్న అడ్వైస్, టీనేజ్ అనేది గోల్డెన్ ఛాన్స్. ఈ ఏజ్లో మనకి ఎనర్జీ ఇంకా టైం చాలా ఉంటుంది, కాబట్టి ఈ టీనేజ్ అనేది వేస్ట్ చేయొద్దు. బట్ ఎనీవేస్, ఈ 4 పాయింట్స్లో మీరు ఎక్కడ స్టక్ అయ్యారో కామెంట్ చేయండి. అండ్ ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ కంటెంట్ కోసం ఫాలో ప్రిమోరా.